తెలంగాణలో పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల నియామకానికి ప్రభుత్వంతో పాటు టీపీసీసీ నాయకత్వం కూడా చర్యలు చేపట్టింది. సంక్రాంతిలోపే పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ రెండింటిని ఒకేసారి చేపట్టే అవకాశం ఉంది. ఆశావహుల జాబితాను పట్టుకొని సీఎం ఢిల్లీ వెళ్లి ఓకే చేయించుకున్నట్లు కూడా వినిపిస్తోంది. ఏ పోస్టులు భర్తీ చేయనుంది? మంత్రివర్గంలో మార్పులు చేర్పుల విషయంలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి ఆలోచనలేంటి? కేబినెట్ పునర్వ్యవస్థీకరణను పెట్టుకుంటే లేనిపోని తలనొప్పులు తప్పవని భావిస్తున్నారా? మంత్రివర్గంలో మార్పులు జరిగితే కొందరి శాఖల్లో కోత తప్పదా? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల భర్తీపై దృష్టి పెట్టింది. కొత్త సంవత్సరంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎప్పుడెప్పుడా అని ఆవురావురంటూ ఎదురుచూస్తున్న నేతలకు ఇది ఎగిరి గంతేసే వార్తే. సంక్రాంతి వరకు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో సామాజిక న్యాయం పాటించి యువకులతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం ప్రతిపాదించింది. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులను ఒకేసారి భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉంది. హస్తం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన వారికి పదవులిచ్చి గుర్తించనుంది. నామినేటెడ్ పోస్టులు రాని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్తో భేటీ అయిన మీనాక్షి పదవుల భర్తీపై చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొందరికి పదవులిచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించింది. ఇప్పుడు మరో 30 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈసారి కుల సంఘాల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నియమించిన 3 మంత్రులు ఆయా సంఘాల నేతలతో మాట్లాడి ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇక మంత్రులు తయారు చేసిన జాబితాను సీఎం రేవంత్ చేతిలో పెట్టారని తెలిసింది. 20కి పైగా కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్లను నియమించే అవకాశం ఉంది. దీంతో పాటు మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేబినెట్ హోదాతో కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు మంత్రివర్గంలో కీలక మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలో ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కోసం మంత్రివర్గంలో మార్పులు చేయాల్సి ఉంటుందని హస్తంలో వినిపిస్తోంది. పునర్వ్యవస్థీకరణ జరిగితే కొందరు మంత్రుల శాఖలో మార్పులకు అవకాశం లేకపోలేదు. కేబినెట్ ప్రక్షాళన చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే ఇది సాధ్యమేనా అన్న అంశాన్ని సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేస్తే అది మరో సమస్యకు దారితీయకూడదనే చర్చ పార్టీలో సాగుతోంది. లేనిపోని తలనొప్పి ఎందుకన్నది కొందరి వాదన. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది. దీంతో పార్టీ పోస్టులను యువకులకు, కష్టపడే వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇటీవల భర్తీ చేసిన జిల్లా అధ్యక్షుల పదవుల్లో యువకులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ, ట్రెజరర్ తదితర పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వాటిలోనూ చురుకుగా ఉండే యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ లిస్టుతో సీఎం ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో చర్చించి ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక సంక్రాంతి వరకు పార్టీ కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక పదవులు దక్కించుకునే నేతలు ఎవరో చూడాలి మరి.